చూడండి చెట్టు కొండలు మంచి అద్భుతంగా ఉంది. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నీళ్ళకి ఇబ్బంది 3 మాసాలు కనీసం 4 మాసాలు ఇబ్బంది అయిపోతుంది. ఈ మధ్యకాలం పులైతే ఒకసారి అయితే రావడం అయితే ఊరు జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజే బాయ్స్. వీడియోలో భూమి నుంచి 4 కిలోమీటర్ల ఎత్తులో కొండపైన ఉన్న ఒక అద్భుతమైన గిరిజన గ్రామం చూపించబోతున్నాం. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే బీజే బాయ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మా ఛానల్కి బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక ముందు ఇంకా మంచి మంచి వీడియోలు, అద్భుత వీడియోలు మీ ముందు చూపించబోతున్నాం. గిరిజన గ్రామానికి వెళ్ళడానికి 4 కిలోమీటర్ల దూరం చెప్పాను కదా, ఆ వెళ్ళడానికి ఇదే మార్గము. మేమైతే ఇప్పుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఎక్కువ ఉంటాము. చాలా ఆయాసం వస్తుంది, చెమట కూడా వస్తుంది. కిందకైతే చూస్తే వ్యూ పాయింట్ అయితే బాగానే కనిపిస్తుంది. మనమైతే ఈ గిరిజన గ్రామానికి చేరుకోవడం చాలా దగ్గరలో ఉన్నట్టున్నాం. ఎందుకంటే మార్గం మధ్యలో మనకు ఒక డాబా ఇల్లు కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ గ్రామానికి ఇదే మొదటి ఇల్లు అనుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది. దట్టమైన అడవులు మధ్యలో ఉంది. ఈ అడవులు దట్టమైన అడవి మధ్యలో పనస చెట్లు ఉన్నాయి. ఇదిగోండి పనస చెట్టు దగ్గరికి వచ్చాము. చెట్టు కూడా చాలా ఏపుగా చాలా ఎక్కువగా కాస్తుంది. ఈ అడవి పనస చూడండి, చాలా ఎక్కువ కాయలే ఉన్నాయి. లెక్క పెట్టలేం, ఇంచుమించు ఒక 30 కాయలు 2 కాయలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిది. మేమైతే చివరిగా ఈ కొండ మీద ఉన్న గిరిజన గ్రామానికి అయితే వచ్చాము. ఇదిగో ఇదే గిరిజన గ్రామం కనిపిస్తుంది. ఇదేని ఈ గ్రామం పేరే మారైపాడు. ఈ గ్రామానికి రవాణా సౌకర్యం లేదు, నెక్స్ట్ విద్యుత్ సౌకర్యం కూడా లేదు, మంచినీటి సౌకర్యం కూడా లేదు, నెట్వర్క్ సదుపాయం కూడా అస్సలు లేదు, పూర్తి వైద్య సౌకర్యం పూర్తిగా లేనే లేదు ఈ ఊర్లో. ఇదిగోండి ఊర్లో ప్రవేశించరికి ఒక సాల కనిపించింది. ఇదిగోండి అడవి మేకలు అంటారు వీటిని. చూడండి, మేకలు చాలా ఇప్పుడే పుట్టి ఒక 1 రోజులు అయినట్టున్నాయి. చాలా చిన్న మేకలు, చాలా బుజ్జిగా ఉన్నాయి. మెట్లలాగా చూడండి, ఈ రాయిలు అయితే వేసుకున్నారు ఎక్కడానికి వీలుగా. చూడండి, పైకే ఉంది ఊరు మొత్తం. ఇదిగో పైకి మనం వెళ్ళబోతున్నాము. రాయి పైన రాయి అయితే చాలా నీట్గా పేర్చి చాలా ఎంత నీట్గా కట్టుకున్నారో. ఇది వర్షాకాలము, వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు కొట్టుకుపోకుండా నీట్గా పేర్చుకున్నారంట. అడవిలో దొరికే చింతపండు ఎంత నీట్గా కనిపిస్తుంది. బట్టలు కూడా చాలా పెద్దగా ఏపుగా ఉన్నాయి. మట్టితోని కట్టే ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఇది పొయ్యి చూడండి, దీన్నే మట్టి పొయ్యి అంటారు. ఇదిగోండి ఆ కాలంలో ఉపయోగించే తలుపులు, ఇల్లు, మట్టి కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. లోపల కూడా రండి, అప్పుడు చూడండి ఇంటి మధ్యలోనే ఇది ఉంటుంది, ఈ కన్నం లాగా. దీన్నే సోలు, మిరపకాయలు ఇవన్నీ దంచడానికి ఉపయోగిస్తారు. ఇదిగోండి ఇల్లు ఎంత నీట్గా ఉంది చూడండి. గిరిజన గ్రామం పచ్చిడిపప్పు ఒలుస్తుంటారు చూడండి, అది ఒలిచే విధానం. ఇదిగోండి ఇదే పచ్చిడిపప్పు. చూడండి, చెయ్యికి జీడి అనుకోకుండా ఇసుక పెట్టుకుంటున్నారు. చూడండి మామిడికి ఎలా చిక్కుతున్నాడు. ఎంత పదుగా రెడీ చేశారు, దాన్ని ఎలా తయారు చేశారు చూడండి. కత్తి ఇక్కడ చూడండి, వంటగది ఎంత నీట్గా చేశారో, చాలా చిన్నదిగా చూడండి. ఇక్కడ అంతా కట్టెలు పోయాని, గ్యాస్ ఎవరు ఉపయోగించరు. అడవి మేకలు చూడండి చెట్లు ఎక్కుతాయి. ఇదే వీటిలో ఒక ప్రత్యేకత. బావి దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగో చూడండి, ఇదే బావి. వీళ్ళకి తాగడానికి బావి ఒకటే ఆధారం, తాగడానికైనా స్నానానికైనా దేనికైనా. బావి కూడా ఇంకిపోయింది చూడండి, ఆ ఏప్రిల్ నెలకి ఇంకిపోయింది. వాటర్ కూడా తక్కువనే చూడండి. పక్క నుంచి చూడండి సెల కూడా ఊరుతుంది. ఇది చూడండి పక్క నుంచి సెల, వాటర్ కూడా వస్తుంది. వేస్తున్నాడు నీళ్ళు తోటడానికి ప్రయత్నిస్తున్నాడు, చూద్దాం వాటర్ వస్తాయో రావు. చూడండి నీళ్ళు మొత్తం అయితే ఇంకిపోయింది, ఆల్మోస్ట్ చివరికి వస్తుంది, అంత కొంచెం వాటర్ ఉంది. ఇదిగోండి మా తమ్ముడైతే ర్యాక్ సాయంతోనే నీళ్ళు లాగుతున్నాడు పైకి. చూడండి ఎలా లాగుతున్నాడు చూడండి. మేమైతే ఇప్పుడు ఈ బావిలో నీళ్ళు తాగబోతున్నాము. నీళ్ళే చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. బావి నీళ్ళు కదా చాలా చల్లగా ఉంటాయి. రాయిలకి, చెట్లకి, పుట్టలకి పూజ చేస్తుంటారు. ఇదే వీళ్ళ ఆరాధ్య. చాలా పెద్ద మామిడి చెట్టు చూడండి, మొదలు కూడా చూడండి ఎంత లావుగా ఉందో. దీనికి ఒక 500 ఏండ్ల చరిత్ర ఉందంట. అంత పెద్ద మామిడి చెట్టు చూడండి. దీని కాండాలే ఒక చెట్టు అంత లావుగా ఉన్నాయి. అలా జడ్లు అనేవి చూడండి ఎంత లావుగా ఉన్నాయో. చెట్టు మొదలు అంత ఉన్నాయి. ఆ మొదలు చూడండి ఇంచుమించు ఒక 10 లారీలు పట్టినంత మొదలు ఉంది. మేమైతే మీకు చూపించడానికి ఎత్తైన ప్రాంతం కన్నా ఇంకొంచెం కొండ కొంచెం పైకి ఎక్కి వీడియో తీస్తున్నాము. ఇదిగో 2 కొండల మధ్యలో ఈ విలేజ్ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చుట్టూ అవతల యువతల కొండే ఉంది, మధ్యలో గ్రామం కనిపిస్తుంది, గిరిజన గ్రామం. చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గ్రామంలో చూడండి మట్టిలు ఎంత అద్భుతంగా కట్టారు. ఒకటే తలుపు చూడండి, గొల్లెం కూడా చూడండి, ఆనాటి కాలం గొల్లెము ప్లస్ తాళం కూడా చూడండి. ఈ పక్కన ఇది వంటగదిలా ఉంది చూడండి. కట్టెలు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కట్టెలు పొయ్యిలా ఉంటాయి. ఇంకేముంటే అంతా కట్టెలతోనే చేస్తారు. చూడండి మసి కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి పైన. వీళ్ళు జీవనోపాధి అదే వేటాడుతారు కదా, చిన్న వీళ్ళు అంటారు కదా మనకి పెట్లు, కంసుకోలు అంటారు. వాటిని వేటాడి ఇందులో వేసి దాస్తారు. చూడండి ఈ పెట్టు కూడా చాలా అద్భుతంగా వీళ్ళు అల్లారు.
ఇవి చిన్న చిన్న వైర్లతోని చాలా అద్భుతంగా ఉంది. చుక్కలు కూడా అని చెప్పి దీన్ని పెంచుతారు. చూడండి మొత్తం చుక్కలు ఉంటాయి. చూడమ్మ ఒకసారి మామిడి కాసి చుక్కల కొడి ఇది పొడుస్తుందండి వాళ్ళు పట్టుకోకపోతే. ఇదిగోండి చుక్కల కొడి చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి మొత్తం చుక్కలా ఉంటాయి. చూడండి మట్టిల్లు చూడండి ఎలా ఉన్నాయో, అంత మట్టిలో చూడండి అంత మట్టితోనే ఉన్నాయి. చూడండి బొడ్డోడు ఏదో వంపుతున్నట్టున్నాడు, చిన్నపిల్లాడు పారిపోతున్నాడు పిలిచినట్టునే. మొత్తం మట్టిలో చూడండి వీధి మొత్తం మట్టిని చూడండి, అంత మట్టి వాళ్ళండి. చూడండి ఇదిగోండి పొయ్యి, ఇదిగోండి చూడండి మట్టి పొయ్యి చూడండి అంత అద్భుతంగా ఉందో. నీళ్ళు మారబెడుతున్నారు చూడండి. చూడండి పైన కూడా నీళ్ళు ఉన్నాయి చూడండి తప్పెల్లోని. ఇదిగోండి ఇదే సీతాఫలాల తోట ఊరు కానుకొని ఉంది. చూడండి చాలా వేలు చెట్లు ఉన్నాయి. కొండ ఇది కూడా కొండల్లోనే పెరుగుతాయి ఎక్కువ సీతాఫలాల చెట్లు. చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి చెట్లు. ఇప్పుడు వేసవికాలం కాబట్టి మనకి ఆకులు రాల్చేసాయి. ఇదిగోండి అక్కడక్కడ చిగుళ్ళు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ఇవి సెప్టెంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు దొరుకుతాయి. నేనైతే ఇప్పుడు మిమ్మల్ని ఈ ఊర్లో ఉన్న అద్భుతమైన ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడైతే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. రండి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసి ఆనందించండి. మనకి వ్యూ పాయింట్, ఆ వ్యూ పాయింట్కి వచ్చి చూడండి ఇదిగోండి ఇదే వ్యూ పాయింట్. చూడండి చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి దారులు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇదిగోండి చిన్న చిన్న గ్రామాలు, అదే విలేజ్ తండా సెంటర్ కదా, తండాలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి తోటలు ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా సుందరవనంగా కనిపిస్తున్నాయి. చూడండి చూసి ఆనందించండి, తరించండి. చూడండి అంత పెద్ద చెట్లు కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. మేము ఇక్కడ చూసేసరికి చూడండి చాలా పెద్ద హైట్ ఎత్తైన చెట్లని. తోటలు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. అయితే నెట్వర్క్ అనేది చాలా తక్కువ, అసలు పూర్తిగా ఉండదు. నెట్ తక్కువ అనేది పూర్తిగా ఉండదు. ఈ సరౌండ్ లో కల్లా ఈ విలేజ్ మొత్తానికి ఈ ఒక్క చించేడు దగ్గర వస్తుంది. అది దీని సరౌండ్ లోనే ఒక 50 మీటర్లు చుట్టూ వస్తుంది. దీన్ని ఇంటర్నెట్ చిట్టు అని అంటారు. ఇదే దీని ఒక ప్రత్యేకత చిట్టు ఒకది. అది కూడా ఒక్క పాయింట్ వస్తుంది సిగ్నల్ కూడాను. అది ఒక్క ఫోన్ మాట్లాడడానికి మాత్రం అవుతుంది. డేటా అసలు అవ్వదు. డేటా అవ్వాలంటే చెట్టు పైకి ఎక్కాల్సిందే. మేమైతే ఈ గిరిజన గ్రామైన కుల పెద్ద ఎత్తన దగ్గరికి వచ్చాము. ఈయన ఇక్కడ సర్పంచ్ గారు, ఈయనతో కొన్ని విషయాలు మనం ముచ్చరించబోతున్నాము. అయితే ఇక్కడ 150 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. ఒక జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా దోలు కట్టుకొని తీసుకెళ్తాము. మీకైతే ఇప్పుడు రోడ్డు సదుపాయం ఒకటి లేదు. రోడ్డు మాత్రం అన్ని సహకారాలు మాకు బాగున్నట్టుగా. కింద నుంచి ఇసుక మూటలో మనుషులు మోసేలమే ఒక మూట తాడిలో నుంచి మారిపడి తీసుకురావడానికి, అంటే 4 కిలోమీటర్లు పైకి తేవడానికి మనిషి తీసుకుంటే 250. పంటలు ఏం పండుతుంది ఇక్కడ ఈ కొండపైన? పంటలు పండితే కొర్ర, జొన్నలు ఫేమస్ కదా. సీతాఫలం 3 టైంకి 3 ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దసరా వచ్చి సీతాఫలం, దసరా కూడా సీతాఫలం దొరుకుతాయి. శివరాత్రి కంటే చింతపండు ఉంటది. చింతపండు మే జూన్ కి అయితే మామిడిపళ్ళు, మే జూన్ కి మామిడి పళ్ళు, మన జీడిపిక్కలు ఇవి ఉంటాయి. మనకైతే సీతాఫలాలు ఎక్కువ ఫేమస్. మన ఊరు నుంచి చాలా వైజాగ్, హైదరాబాద్ ఊర్లకి సీతాఫలాలు వెళ్తాయి. బయటకి అంతా వెళ్తాయి. జైపూర్ కాసి కూడా వెళ్తున్నాయి సీతాఫలం ఎక్కడి నుంచి. మీకు నీళ్ళు అది పర్లేదు బాగానే దొరుకుతున్నాయా? నీళ్ళకి ఇబ్బంది 3 మాసాలు కనీసం 4 మాసాలు ఇబ్బంది అయిపోతాం. నీళ్ళకి మీకు 4-5 మాసాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఊటగుమ్ములు ఉంటాయా, ఆ ఊటగుమ్ముల దగ్గర వెళ్ళిపోయి నీరు తీసుకురావడం. ఊటగుమ్ముల నుంచి అదే కొండ పక్కన ఊటగుమ్ములు ఉంటాయి, వాటి నుంచి మీరు నీరు తీసుకొస్తారు. కానీ చేతితో తోరకు బోరింగ్లు కానీ పంపు సెట్లు కానీ ఏం లేవు. ఒక్క నుయ్యే మీకు జీవనాధారం, ఒక నుయ్యి ఉంది అదే మీకు జీవనాధారం. అంటే నీళ్ళకైతే చాలా ఇబ్బంది. స్కూల్ అంటే ఇప్పుడు మనకి ప్రత్యేకించి 3 టీచర్లు వస్తారు ఇక్కడ స్కూల్. మనకి ఇక్కడ ఎంత వరకు ఉంది స్కూల్? 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది. 5వ తరగతి వరకు ఉంది. ఇప్పుడు విజయనగరం నుంచి 2 లేడీస్ వస్తారు డైలీ స్కూల్ కి, 2 టీచర్స్ వస్తారు. పర్వాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఆలోచన బట్టి ఇప్పుడు పిల్లలకి కొద్దిగా అక్షర జ్ఞానం పెరిగింది. ఇంతకు మునుపు అయితే అది కూడా లేదు. కొండ మీద కదా రావడానికి ఇబ్బంది పడి ఉంటారు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇప్పుడు ఈ కొండ మధ్యలో మీరు ఉన్నారు కదా, ఈ పైన మీకు ఏమైనా వన్యప్రాణి హాని ఏమైనా జరుగుతుందా? అప్పుడు మా చిన్నతనంలో మాత్రం గడపలో కట్టిన పులిని తీసుకెళ్ళిపోయి పులిని, మేకల్ని, కుక్క పిల్లల్ని, అనేక రకాల దూడల్ని, మేకల్ని ఇవన్నీ పులులు ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాం కలిసి. అలాగే మేము అప్పుడు కొత్త చిన్నప్పుడు మాత్రం మాకంత పెద్దోళ్ళు ఉన్నారు కదా, అలా చుట్టూ అడివి. ఇప్పుడైతే కొద్దిగా తుప్పలు లేవు. తొలగర టైం అయితే మరి అప్పుడు పూర్వంలోనే మాత్రం చుట్టూ అడివే. ఇంటి చుట్టే కొద్దిగా తుప్పలు తీసి ఉండరు. ఇంటికి 4 అడుగుల దూరం నుంచి అడివే, మొత్తం అడివే కదా. మీరు అడుగు మధ్యలో ఉంటున్నారు. అప్పట్లో అయితే హాని జరిగేది, ఇప్పుడైతే ప్రెజెంట్ తక్కువ. అంటే ఇప్పుడు వన్యప్రాణులు కూడా చాలా తక్కువ అయిపోయాయి కదా. అవే మన అడుగు మేకలు గానీ, అడుగు పందులు గానీ, ఆ ఏతి పందులు గానీ ఇవన్నీ చాలా తక్కువ. అప్పుడు కన్నా పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ. అందుకే ఇప్పుడు అంత హాని లేదని చెప్పి మీరు అంటున్నారు. ఈ మధ్యకాలం పులైతే ఒకసారి అయితే రావడం అయితే ఊరు జరిగింది. అప్పుడైతే ఒక 4-5 ఆవులు తినడం అయితే జరిగింది. ఇప్పట్లో మీరు వైద్యం ఎలా? మాకు అప్పుడు పూర్వ మనుషులు మనకు తెలిసే వ్యక్తం ఉన్నది. అంటే పసరు లేసేవాళ్ళు. డాక్టర్ రావడం కష్టం. ఇప్పుడు కష్టం అనుకో. అప్పుడు ఇంకా కష్టం. మేము మోసుకొని
తీసుకెళ్తాం. మోసుకొని డోలి సాయంతో తీసుకెళ్తారు. అప్పుడు కూడా మోసుకొని తీసుకెళ్తాం, ఇప్పుడు కూడా మోసుకొని తీసుకెళ్తాం. ఇప్పుడు మీకైతే ఇప్పుడు రోడ్డును నీళ్లు మీకు కావాల్సింది గవర్నమెంట్ కి రుణపడి కొంచెం మాకు రోడ్డు ఒకటి, నీళ్ళు ఒకటి, ఈ రెండు వచ్చేస్తే మనకి మా మారిపాడు కొండకి ఎటువంటి డోకలేదు. ఇంకా మేము గవర్నమెంట్ కి రుణపై ఉంటాం. ఊరు చాలా పైన 4 కిలోమీటర్ల పైన ఉంది. మీకు అంత పైకి వాటర్ ఇవ్వలేము, వాటర్ అనేది పైనుంచి కిందకే వస్తుంది కానీ కింద నుంచి పైకి అని చెప్పి మీకు గవర్నమెంట్ చెప్పింది. అంటే చాలా ఖర్చుతో అయినా సరే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అయినా ఖర్చు పెట్టినా వాటర్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అంతేనా? అంతే. ఈ గిరిజన గ్రామంలో తీసిన వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.